ఓ వివాహిత అదృశ్యం కేసులో 2 గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. అన్నమయ్య జిల్లా రామసముద్రం ఎర్రబోయినపల్లిలో పోలీసులపై టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ ముట్టడించి ఎస్ఐ రవికుమార్పై దాడికి యత్నించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎస్ఐని తమ చేతులకు అప్పచెప్పాలని టీడీపీ నాయకులు మొండిపట్టు పట్టారు. ప్రభుత్వానికి చెడ్డబేరి ఏమవసరం మీరు ఫాలోఅప్ చేసేది తెలియదా సీఏ గారు? మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కదా. మీరు ఇంత రాతాంతము ఇంత పబ్లిక్ రోడ్లో వాళ్ళు మీరు కేసు కట్టారు, వాళ్ళు రోడ్లో కూర్చున్నారు. ఈ కౌంటర్ కేసు కట్టమని నేను చెప్పానా? ఎందుకు కట్టారు? ఈరోజు మీరు చేసిన దానికి నేను ప్రోగ్రాములు చూడాలా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ చెనికాయలు పంపిణీ అంత అవసరం లేదు. మీ ఫ్యూచర్ ఉంది, నిలబెట్టుకోండి. ఎవరేం చెప్పినా కూడా న్యాయం అనేది ఒకటి ఉండదు. ఎవరన్నా రేపండి మీకు అది కూడా చెప్పాను, ఎవరన్నా మీకు తెలిసి వీళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తే మీ మీద ప్రెషర్ తెస్తే నాకు చెప్పండి అని చెప్పినా లేదా? వాళ్ళు వచ్చి వీళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం 2 కేసులు రీచ్ చేసాము. కొందరు హాస్పిటల్ ఉన్నారు, కొందరు అరెస్ట్ చేస్తున్నాము, 2 టీములు పెట్టాము. మా మీద కౌంటర్ కేసు కట్టారా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక వర్గానికి చెందినటువంటి ఎర్రబోయినపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. ఒక వర్గం రావడం జరిగింది. ఆ తర్వాత నేను మదనపల్లి నుంచి నేను కూడా రావడం జరిగింది. వచ్చి విచారించాను, అలా చెప్పడం జరిగింది. మేము పక్షపాతం కానీ రాజకీయాలు కానీ కులానికి కానీ సంబంధం లేకుండా మాకు హాస్పిటల్ నుంచి వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం మేము కేసు రీచ్ చేయడం జరిగింది. మేము విచారిస్తున్నాము. మేమే స్వయంగా రామసముద్రం నుండి సిబ్బందిని పెట్టుకుని విచారిస్తున్నాము. ఎర్రబోయినపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా నేను చెప్పడం జరిగింది, మేము అన్యాయంగా కేసులు రీచ్ చేయము. మాకు కుల మతాలు కానీ ప్రాంతీయ అభిప్రాయాలు కానీ